ఈ నెల 17న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనదండి. చాలా పవర్‌ని కలిగిన అమావాస్య అనమాట. ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, చిన్న పరిహారం చేయండి. అది కూడా ఏంటంటే గనక మందార ఆకుతో ఇలా చేయండి. ఇలా చేస్తే చాలండి, భూములు బంగారం కొంటూనే ఉంటారు. చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే మందార ఆకుకు అతీత శక్తి ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా. మందార ఆకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయన్నమాట. మందార ఆకు చాలా శక్తివంతమైన ఆకుగా పరిగణిస్తారండి. అందుకే ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక మనము ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అసలు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే గనక మనకు ఈ నెల అంటే ఏప్రిల్ 17 చైత్ర అమావాస్య అనమాట. అది కూడా శుక్రవారంతో కూడి వస్తుంది. చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగిన అమావాస్య. అమావాస్య ఏంటంటే కనుక ఎప్పుడు కూడండి మనకు చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి వస్తుంది. ఆ రోజున కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ చక్కగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మన జీవితం అనేది అద్భుతంగా మారిపోతుందని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ అమావాస్య రోజున తప్పకుండా కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారం చేసేసుకోండి. ఇక మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కావచ్చు, ఇబ్బందులను కావచ్చు, పోగొట్టుకోండి. అయితే శుక్రవారం అమావాస్య వచ్చింది కదా, అందుకే కొన్ని నియమాలు తప్పక ఆచరించాలన్నమాట. అమావాస్య రోజు బారెడు పొద్దెక్కిందాకా పడుకోకండి. ఉదయాన్నే లేవండి. తెల్లవారుజామున నిద్రలేస్తే చాలా మంచిది. అలా లేచి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటే మంచిదండి. అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇంకా గుమ్మాలకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. మనం ఎలాగో శుక్రవారం ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ చేస్తాం కదండి, ఇవన్నీ కూడా మనం పాటిస్తాం, ఆచరిస్తాం. కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని శుచిగా ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే అమావాస్య ఉంది కాబట్టి మీరేంటంటే కనుక స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఉప్పు రాళ్ళను వేసుకోండి. చిటికెడు పసుపుని కూడా వేసేసుకొని చక్కగా ఆ నీటితో స్నానం చేయండి. అలా చేస్తే మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు, తప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలా తో పాటు మీకు లక్ష్మీ కటాక్షం కూడా అందుతుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అందుకే ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శుక్రవారం అమావాస్య వచ్చింది కదా, చాలా పవర్ని కలిగి ఉంటుందండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, సకల శుభాలు చేకూరాలన్నా ఆ తల్లిని ఈరోజు నిష్ట నియమాలతో పూజించాలన్నమాట. దీపధూప నైవేద్యాలతో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక కోట్ల వర్షం కురుస్తుంది. శుక్రవారం అమావాస్య వస్తే దానికి అతీత పవర్ ఉంటుంది. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఎంత పవర్ ఉంటుందంటే కనుక అంత పవర్ ఉంటుందండి. అందుకే శుక్రవారం ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం అనేది చెయ్యండి. ఏమీ లేదు, ఉదయాన్నే లేచి ఇంకా ఇలా పనులు చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవికి దీపం పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఆ తల్లిని ఏంటంటే పూజించండి. అలా పూజించి తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేయండి. శుక్రవారం వీలుంటే 2 పూటలు కూడా అంటే దీపం పెట్టడం, ధూపం వేసుకోవటం, అలానే కాకుండా 2 పూటల స్నానం చేయటం, ఇలా చేస్తే ఏమవుతుందంటే మంచి ఫలితాన్ని చూస్తారనమాట. అందుకే 2 పూటలు కూడా ఇలా ఏంటంటే కనుక దీపారాధన చెయ్యండి. ఒక దీపం మన జీవితాన్ని మార్చేసి మన ఇంట్లోకి ఏంటంటే కనుక వెలుగుని తీసుకొచ్చి లక్ష్మీదేవి ఇంట్లోనే తిష్ట వేసుకునేలాగా చేస్తుంది. మన జీవితాన్ని ఏంటంటే కనుక పూర్తిగా మార్చేస్తుంది అనమాట. మన ఇంట్లో జ్యేష్ఠాదేవి నివసిస్తూ ఉన్న నకారాత్మక శక్తులతో మనం ఇబ్బంది పడుతున్నా సరేనండి, వాటిని తొలగించుకొని వాటి ప్లేస్లోకి లక్ష్మీదేవిని రప్పించుకోవటానికి, అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం రోజున నిష్ట నియమాలతో అమావాస్య తిథిని బట్టి అమ్మవారిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు మన వెంటే ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఖచ్చితంగా ఈ విధంగా పూజ చేసుకోండి. ఇంట్లో చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పి మందారాకు పరిహారం చేసుకోండి. అయితే మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఒక మందారాకుని కోసి ఇంటికి తెచ్చుకోండి. ఇది భూములు కొనటానికి, బంగారం కొనటానికి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఉపయోగపడే పరిహారం. అయితే ఇలా తెచ్చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మందారాకుని క్లీన్ చేసుకొని ఎర్రపప్పు పోసేసి ఆ తర్వాత దానిపైన ఏంటంటే కనుక చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత బెల్లాన్ని పెట్టేసి అమ్మవారి పటం ముందే, అంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి. అమ్మ, మాకు భూలాభం కలగాలి తల్లి, మాకు గృహలాభం కలగాలి, మేము భూమి కొనుగోలు చేయాలి, బంగారం కొనుగోలు చేయాలి, గృహలాభం కూడా కలగాలని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టి పూజ గదిలో కాసేపు వదిలేసి అనంతరం దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఆవుకు పెట్టేయండి, సరిపోతుంది. ఇలా చేయటం వల్ల మీరు భూములు కొనటం కానీ, బంగారం కొనటం కానీ జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయండోయ్. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని కూడా మీరు చూస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది అతీత శక్తివంతమైన పరిహారం.
పరిహారం 99% గృహలాభం అయితే కలుగుతుంది. అలానే కాకుండా బంగారు యోగం మనకు ఉందనుకోండి, అది ఖచ్చితంగా మనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక బంగారం కొనే అవకాశం కూడా మనకు ఆ తల్లే అందిస్తుందని కూడా చెప్పొచ్చండి. చాలా చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని అస్సలు కూడా వదులుకోకుండా ఇంకా చేసేసి ఫలితం అనేది పొందండి. మందారాకే కదనుకుంటాం, కానీ మందారాకు అతీత శక్తివంతమైనదనమాట. మందారాకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. అంటే అవి పర్ఫెక్ట్గా మనకు సిద్ధిస్తాయని అర్థం అనమాట. పర్ఫెక్ట్గా సిద్ధించడంతో పాటు మంచి రిజల్ట్ని కూడా తెచ్చి పెడతాయండి. మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. అలానే కాకుండా ఈరోజు తిథి కూడా బాగుంది కాబట్టి దీన్ని చేయొచ్చు అనమాట. ఇలా చేసేసి ఇంకా మన సొంతింటికల కావచ్చు, మనం భూమి కొనాలనుకుంటాం కానీ కొనలేకపోతాం. దానికోసం ఏంటంటే కనుక డబ్బులన్నీ కూడా పెడతాం, అంటే పైసలు జమ చేసుకుంటాం. ఇలానే కాకుండా ఏంటంటే కనుక దాచుకుంటాం. అవి ఏదో ఒక రూపంగా ఏంటంటే కనుక ఖర్చు అయిపోతాయి, వృధా ఖర్చులు అనమాట. అలా వృధా ఖర్చులు అయిపోయినప్పుడు అయ్యో మేము ఇది తీసుకుందాం అనుకున్నాం కానీ ఇలా అయిపోయిందని మనం బాధపడతాం కదా. అలా కాకుండా ఉండటానికి ఏంటంటేనండి ఇలా ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారం చేయండి. ఇంకా అలానే కాకుండా ఎవరికి చెప్పకండి. మీరు ఒకవేళ ఆవులకు పెట్టలేకపోతే మర్రి చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ పెట్టేసి రావచ్చు, కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. అలానే ఆవుకు పెట్టేదైతేనేమో ఆవుకు పెట్టేటప్పుడు నమస్కారం చేసేసుకొని చక్కగా తాకి ఇంకా మీరు సంకల్పం చెప్పుకొని పెట్టేయొచ్చు. ఆకుతో సహా పెట్టేయండి. పప్పు బెల్లం ఆవుకు పెట్టొచ్చు కాబట్టి ఏం పర్వాలేదండి, చక్కగా ఆవు తినేస్తుందన్నమాట. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీకేంటంటే కనుక మంచి చేకూరుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నది కూడా సిద్ధిస్తుందన్నమాట. అంటే గృహలాభం, భూలాభం, అలానే కాకుండా బంగారం కొనే యోగం కూడా కలుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఇంకా చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అమావాస్య కదా, అయితే అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి బెల్లం పరిహారం చేసుకోండి. అంటే మీరు అనుకోవచ్చు బెల్లంతో పరిహారం సిద్ధిస్తుందా అంటే 100% సిద్ధిస్తుంది. ఎందుకంటే బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయి అన్నమాట. బెల్లం మన కోరికను తీరుస్తుంది. అలానే కాకుండా మనని కుబేరులాగా మారుస్తుంది. బెల్లం ఏంటంటే కనుక దైవానుగ్రహం మనకు లేదనుకోండి, అలా దైవానుగ్రహాన్ని మనకు కలిగించడానికి బెల్లం పరిహారం ఉపయోగపడుతుంది. బెల్లంతో పరిహారం చేసుకుంటే కోరికలు తీరటంతో పాటు మనకు దైవానుగ్రహం కూడా కలుగుతుందని మనందరికీ తెలిసిందే కదా. అందుకే మీరు ఈరోజు శుక్రమావాస్య ఉంది కదా, అతీత శక్తివంతమైనది కదండి. అందుకే మీరు ఏం చేయనంటే కనుక ఇలా ఈ విధంగా శుక్ర అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ బెల్లం పరిహారం అనేది పాటించండి. బెల్లం ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. బెల్లంతో చేసుకునే ప్రతి పని కూడా మనకు పనిచేస్తుంది అనమాట. దైవానుగ్రహంతో పాటు అనేక రకాలుగా కూడా మనకు కలిసి రావాలంటే బెల్లం పరిహారం ఖచ్చితంగా చేయాలని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. తిదివార నక్షత్రం అనమాట. చాలామంది ఏంటంటే అమావాస్యను కానీ భయపడతారు, కానీ అలా భయపడకండి. అమావాస్య మనకు మంచి చేస్తుంది కానీ చెడైతే చేదనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే అమావాస్య రోజు బెల్లం తీసుకోండి. ఇక్కడ చూపించే విధంగా ఇంత చిన్న గడ్డ బెల్లం అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లం అండి, అంత తీసేసుకోండి సరిపోతుందనమాట. మన జీవితంలో మనకి ఎన్ని కోరికలు ఉంటాయండి, చాలా కోరికలు ఉంటాయి. మనం కోరుకునే కొద్దీ మన కోరికలు ఉంటూనే ఉంటాయి, కానీ అవి తీరవు కదా. అలా తీరక మనం బాధపడతాం, ఇబ్బంది పడతాం. కోరికను ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటాం, కానీ ఆ కోరిక అనేది ఏంటంటే తీరటానికి చాలా సమయం పడుతుంది. భగవంతుడు కూడా మన కోరిక తీర్చడు. అలానే కాకుండా ఏంటంటే కనుక మన కోరిక తీరదు అని మనము ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు అమావాస్య ఉంది, శుక్రవారం ఉంది, అయితే ఇలా మీరు పెద్ద నిమ్మకాయ సైజులో ఉండే అంత బెల్లం తీసుకోండి. ఇలా తీసేసుకొని మీరు వేప చెట్టు ఉంటుంది కదా, అయితే వేప చెట్టుని దేవతా వృక్షంగా పరిగణిస్తారండి. వేప చెట్టుకు అతీత శక్తి ఉంటుందని మనందరికీ తెలిసిందే. వేప చెట్టు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటుందండి. ఈరోజు ఈ వేప చెట్టులో ఏంటంటే కనుక అద్భుత శక్తులు అనేవి దాగుంటాయి అన్నమాట. ఆ అద్భుత శక్తులు ఏం చేస్తాయంటే కనుక వేప చెట్టు దగ్గర మనం ఇప్పుడు సంకల్పం చెప్పుకొని పరిహారం చేస్తే ఆ అద్భుత శక్తుల వల్ల మనం చేసిన పరిహారం మనకు అనుకూలిస్తుందన్నమాట, మనకు సిద్ధిస్తుందన్నమాట. అందుకే సిద్ధశాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఈ బెల్లం పరిహారము చేస్తే మీరు కోరుకుంది జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనకు కొన్నిసార్లు జరుగుతుందో లేదో ఇలాంటి సందేహాలు ఉంటాయి కదండి. మనం కొన్ని ఏంటంటే కనుక ఇలా అంటే డౌట్గా చేస్తూ ఉంటాం, అనుమానాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత ఫలితాలు అనేవి రాకపోవచ్చు. నమ్మకంతో చేసామనుకోండి ఇంకా ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే అది వస్తుందని మనకు తెలిసిందే కాబట్టి అది వస్తుందన్నమాట. అందుకే ఇలా పెద్ద సైజులో ఉండే నిమ్మకాయని తీసుకుని వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అంటే ఇంట్లో పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇంకా మాకు ఏం పనులు లేవనుకుంటారు కదా, అప్పుడు వెళ్ళొచ్చు. ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ మీ ఇష్టం అండి, ఎప్పుడైనా చేయొచ్చు. సమయం సందర్భం అంటూ కూడా ఏమీ లేదనమాట. ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందని
మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది, పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఇలా బెల్లం తీసుకొని ఇంకా వేప చెట్టు దగ్గరికి వెళ్తారు కదా, వెళ్ళగానే పరిహారం అయితే చేయకండి. ముందుగా ఏంటంటే కనుక 2 చేతులతో అరిచేతులతో 2 చేతులు అరిచేతులు ఆనిచ్చి ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు వేప చెట్టుని తాకండి. అలా తాకి నమస్కారం చేసుకొని ఇంకా మీరు ఆ తర్వాత ఏంటంటే కనుక 3 లేదా 5 ప్రదక్షిణలు వేప చెట్టు చుట్టూ చేయండి. అలా చేసిన తర్వాత మీరు తీసుకెళ్లిన బెల్లం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా నమస్కారం చేసుకొని ఆ బెల్లాన్ని అక్కడ పడేసి ఇంకా మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. సంకల్పం అంటే మీ కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోండి. మీ కోరిక కోరుకొని మీ కోరిక చెప్పుకొని వేప చెట్టుకు నమస్కారం చేసుకొని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి, సరిపోతుందన్నమాట. ఇలా మన కోరిక ఎక్కువగా తీరటానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి వెంటనే ఫలితం రావచ్చు, కొంతమందికి ఏంటంటే సమయం పట్టవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మీరు నమ్మకంతో చేసేసుకోండి, రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఇందులో ఎలాంటి ఇంకా సందేహాలు డౌట్లు అయితే పెట్టుకోకండి. ఖచ్చితంగా ఏంటంటే మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. ఇలా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఈ యొక్క అమావాస్య రోజు ఖచ్చితంగా శుక్రవారం కూడా ఉంది కదా, అయితే కొన్ని నియమాలు తప్పక మనం ఆచరించుకోవాలి కదండి. ఈ రోజున ఏంటంటే కనుక ఆవుని పూజించండి, ఆవుకు ఆహారం పెట్టండి. అలానే కాకుండా ఏంటంటే కనుక గోమాతకు నమస్కారం చేసుకోండి. ఆవులు మనకు పల్లెల్లో ఇంటికి వస్తూనే ఉంటాయి కదా, అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక నీళ్లు కానీ బియ్యం కానీ మన దగ్గర ఉండే అంటే రొట్టెలు కానీ ఏవైనా సరే ఆ సమయానికి వంకాయలు కానీ క్యారెట్లు కానీ టమాటాలు కానీ ఏ ఉంటే అవి పెట్టి పంపించండి. శుక్రవారం ఏంటంటే కనుక 33 కోట్ల మంది అంటే దేవతల రూపంగా మనము ఆవుని భావిస్తాం. సమస్త దేవతలు ఆవులో కొలువు తీరుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇంటికి ఆవు వస్తే ఎలగొట్టకండి. అలా ఎలగొట్టకుండా ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే ఆహారం ఏదైతే ఉంటుందో అది పెట్టి పంపించేయండి, సరిపోతుందన్నమాట. అలా మీకు దైవానుగ్రహం కలుగుతుంది, మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే ఇలా ఆవుకి ఇది పెట్టండి. ఇక ఆ తర్వాత శుక్రవారం అమావాస్య వచ్చింది కదండి, కొంతమందికి అమావాస్య పడుతుందండి, కొంతమందికి ఏంటంటే పడదంటే ఇక్కడ చాలామందికి కూడా సందేహం రావచ్చు. అమావాస్య వస్తే కొంతమందికి ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కానీ, బాధ కలగటం కానీ, కొంచెం ఇబ్బందికరంగా ఉండటం కానీ, ఏం చేయాలో అర్థం కాదు. అలానే కాకుండా ఏంటంటే ఏదో తెలియకుండానే ఏదో అంటే ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న నిమ్మకాయ, చాలా చిన్న నిమ్మకాయ, పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే అమావాస్య అనుకూలించాలంటే చిన్న నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల అమావాస్య రోజున వచ్చే కొన్ని అంటే చెడు శక్తులు ఉంటాయి కదా, అవి మనని ఇబ్బంది పెడతాయి. మనకేంటంటే ఏదైనా ఎవరైనా సరేనండి, ఏదైనా మనం అంటే గిట్టని వారు మన మీద చెడు ప్రయోగం చేయించినా కానీ మనకు ఆ ప్రయోగం తొలగిపోయినా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా. అలా ఉండకుండా ఉండాలంటే ఇలా చిన్న నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని అమావాస్య అయిపోయిన దాకా ఉంచుకోండి. శుక్రవారం అమావాస్య కాబట్టి శుక్రవారం నుంచి ఇంకా శనివారం పొద్దుగాల తీసేసి పడేయండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా పడేసేటప్పుడు ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కండి ఇంటి బయట. అలా ఏదైనా ఉంటే తొందరగా వెళ్ళిపోతుంది అనమాట, మీకు మంచి జరుగుతుంది. అది పెట్టుకున్నప్పటికీ మీకు ఏంటంటే కనుక డిప్రెషన్ బాధ అనేది ఉండదు, ఇబ్బంది అనేది అసలు లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ నిమ్మకాయ పరిహారం అయితే చేసుకోండి, మీకే తెలిసిపోతుంది. అంతెందుకండి, దూర ప్రయాణం చేస్తున్నాం, అమావాస్య అనుకూలిస్తుందో లేదో కొంతమందికి భయాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా నిమ్మకాయని ఏంటంటే కనుక ఈ విధంగా మీ దగ్గర పెట్టుకోవచ్చు. స్త్రీలు పురుషులు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏం కాదనమాట. నిమ్మకాయ మనని కాపాడుతుందండి. మన దగ్గరికి ఏంటంటే కనుక ఏది రానివ్వకుండా మనని చాలా వరకు కూడా చెప్పాలంటే సురక్షితంగా ఉండేలాగా చేస్తుంది. ఈ డిప్రెషన్ కావచ్చు, అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి, మనం అస్సలు కూడా ఊహించలేం కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికైతే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీరు చెయ్యండి. ఇక ఆ తర్వాత ఈ విధంగా చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా శుక్రవారం అమావాస్య ఉంది కాబట్టి నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి. నలుపు శనికి సంకేతం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగదండి మనకు. అందుకే నల్లటి వస్త్రాలను అయితే మనం ధరించకూడదు, వాటిని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. కావున నల్లటి వస్త్రాలను అయితే మీరు అవాయిడ్ చేసేయండి. ఇక ఈ రోజున ఏంటంటే ఇంట్లో ఖచ్చితంగా స్త్రీలు తలస్నానం చేయండి. కొంతమంది అమావాస్య రోజు స్నానమే చేయరు, అంటే తలస్నానం చేయరు. కానీ పురాణాల ప్రకారం ఏంటంటే కనుక అమావాస్య రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలా చేస్తే మంచిదనమాట. అలా చేయటం వల్ల మంచి చేకూరుతుంది. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా తలస్నానం చేయండి. ఇంటిల్లిపాది కూడా స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు మీరు గల్లులు పుర్రాల్లో ఇప్పుడు వేసుకుని స్నానం చేయండి. అలా చేస్తే ఏంటంటే శని బాధలు, దిష్టి దోషాలు, దరిద్రాలు మనను పట్టి పీడిస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయన్నమాట. మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది, మనకు ఏంటంటే కనుక శరీరం కూడా సహకరిస్తుంది, అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడతాం. కావున ఇలా చేయండి. స్త్రీలు ఈరోజు ఇంట్లో కంటతడి పెట్టకండి, జుట్టు వీరబోసుకుని తిరగకండి, గోర్లు కత్తిరించడం కానీ, షేవింగ్ చేయించుకోవటం కానీ, గడ్డం గీయించుకోవటం కానీ, నాన్ వెజ్ని తినటం కానీ ఇలాంటి పనులైతే అసలు చేయకండి. వీటి వల్ల ఏం జరుగుతుందంటే మనం ఏ కోరి కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం. అందుకే వీటిని అవాయిడ్ చేసేయండి. ఇక ఆ తర్వాత
ఈ రోజున కందిపప్పు, చింతపండు, కారం, ఉప్పు ఇవేంటంటే గనక నూనె, మంచి నూనె, కొబ్బరి నూనె ఏదైనా సరే ఎవరికి బదులుగా ఇవ్వకూడదు. ఎవరి నుంచి ఏంటంటే గనక అప్పుగా తీసుకోకూడదు. చీపురు కొనకూడదు, అంటే కత్తులు, కత్తెరలు కొనకూడదు. అలానే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఏంటంటే గనక ఇంట్లో నిష్ట నియమాలతో పూజ చేసుకుని ఖచ్చితంగా అండి ధూపం వేయండి. సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిదనమాట. ధూపం వేయటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండే కారాత్మక శక్తి బయటికి వెళ్ళిపోతే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి ఇంట్లో తప్పనిసరిగా ధూపం వేసేసుకొని ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి, తిరగనేది అసలు ఉండదు.